హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్కీస్ మామ్ వరల్డ్కి స్వాగతం. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు మటన్ కర్రీ చేసుకుందాం. మటన్ ఎలా చేయాలో చూపిస్తాను. మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ మటన్ 1 కిలో మటన్ తీసుకున్నాను. మటన్కి గరం మసాలా కోసం ఇవన్నీ గరం మసాలా కోసం అండ్ ఆనియన్స్. 1 కిలో మటన్కి బిగ్ సైజు 3 ఆనియన్స్, స్మాల్ సైజ్ అయితే 4 తీసుకోండి. ఇవి బిగ్ సైజ్ ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను. టమోటో 2 టమోటాస్, ఇంకా ఉప్పు మసాలాలన్నీ ఉంటాయన్నమాట. సో గరం మసాలాకి ఏమేమి వాడతారో ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు విక్కీ ఇవి ఏవో చెప్తారు. ఇదేంటి? గసగసాలు, క్లోవ్స్, చెక్క, జీలకర్ర, పెప్పర్, ఎస్, ఇలాచి, వెరీ గుడ్, ఇలాచి. ఇది షాజీరా, ఫ్లవర్స్. వెరీ గుడ్. ఏం ఫ్లవర్స్? అది మసాలాకి వేసేది. ఇది కొబ్బరి పౌడర్. ఓకే, ఇవన్నీ గరం మసాలా కోసం వాడుకుందాం. మటను కిలో పైనే ఉందండి. కిలో మటను 250 గ్రామ్స్ లివర్ ఉందన్నమాట. సో అంతా కలిపి 1250 గ్రామ్స్ అవుతుంది. దీనికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాం, మసాలా అవన్నీ. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేయాలి. ఎలా కట్ చేస్తాడో చూద్దాం. పొడవుగా కట్ చేయనా? చిన్న కట్ చేయాలి. జాగ్రత్త. చిన్నది. చూపించు. జోక్, నవ్వు. జోక్ వేసావా విక్కీ? యాక్టింగ్ చేయమన్నారు, ఓవర్ యాక్టింగ్. అవునా? కాదు, కట్ చేయి. అదేంటి అట్లా పెట్టావు? జాగ్రత్త. మెల్లగా, స్లో. ఓకే, ఇప్పుడు టమోటాస్ కట్ చేయి. పోతే కిందకి. ఈ ఆనియన్స్ అన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు టమోటాస్ కట్ చేయి. సరిగ్గా కట్ చేయి విక్కీ. సరిగ్గానే. అలా కాదు, నీట్గా కట్ చేయి.
రే సరిగ్గా జీ నీటి గడ్జి జాగ్రత్త జాగ్రత్త. ఆ నైఫ్తో రాదు నాన్న, దీంతో గడిచి. జాగ్రత్త, స్లో 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 స్లోగా గడిచి. చిన్నగా ఇలాగే. జాగ్రత్త, వేళ్ళు చూసుకొని కట్ చేయి. పిక్కి ఆనియన్స్ టమోటోస్ కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో తనకి సరిగా చేయడం రాదు, నేర్చుకుంటున్నాడు. జాగ్రత్త. అయిపోయిందా టమోటా కట్ చేసా? ఓకే, ఇప్పుడు ఈ గరం మసాలా అంతా మిక్సీకి వేసుకుందాం. ఓయ్ ఇట్లా పనులు చేయకు విక్కీ, కట్ చేయి. ఇది మిక్సీలో పెట్టేసి గరం మసాలా గ్రైండ్ చేయి. విక్కీ మిక్సీకి వేసావా? ఓకే, నెక్స్ట్ ఇవి తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టాలి. మటన్ తీసుకో. విక్కీ ఆయిల్ పోయమ్మా. చాలు చాలు. కొద్దిగా హైలో పెట్టు, ఆయిల్ హీట్ అయ్యే వరకు హైలో పెట్టు. ఇప్పుడు ఆనియన్స్ వేయకి. అన్నీ వేసాను. ఆనియన్స్ అన్నీ వేయి. వెయ్యి అవి. చాలు, అది పెట్టు, ఇక్కడ పెట్టు. టమాటో వేసి బాగా ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు టమాటోస్ వేయి. ఇది ఫ్రై అయింది. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా 3 స్పూన్స్, ఫుల్ స్పూన్స్, ఇంకొంచెం. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయింది. ఇప్పుడు మటన్ వేయమ్మా. కలిపేది.
వెరీ గుడ్. ఇప్పుడు ఉక్కి పసుపు వేయనాను, 1 టీ స్పూన్. ఇప్పుడు సాల్ట్ ఇంకొక స్పూన్, ఇంకొకటి చాలు, 3 స్పూన్స్. నెక్స్ట్ కారం, ఇంకో స్పూన్. నెక్స్ట్ ఏంటది? ధనియా పౌడర్. ధనియా పౌడర్ ఎన్ని? 3 స్పూన్స్. సో నెక్స్ట్ ఏం వేయాలి? గరం మసాలా. ఎన్ని స్పూన్స్ వేయాలి? అంతా మిక్సీకి వేసినదంతా వేయాలి. స్పూన్తో లోపలంతా. ఓకే, ఇప్పుడు కొద్దిగా వాటర్, మనకు వాటర్ ఎన్ని కావాలో అంత, 1/2 గ్లాస్ తీసుకున్నంత. ఇంకా ఓకే. సో అన్నీ వేసేసి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టేసి ఓకే, ఇప్పుడు ఒక 4-5 విజిల్స్ రావాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం, మటన్ రెడీ అయిపోద్ది. మటన్ రెడీ అయింది. చూడుకి ఉడికిందా? చాలా వేడిగా ఉంటుంది. తీసుకో. ముక్క ఉడికిందా? సో మటన్ రెడీ. మటన్ దోశ ఈరోజు మేము తింటున్నాం.